ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రపోజల్ ఉందో ప్రతిపాదన ఉందో ఈరోజు ముఖ్యంగా మా నగరంలో ఉన్న ప్రజానికం కానివ్వండి, మచిలీపట్నం ప్రాంత వాసులు కానివ్వండి, లేకపోతే గుంటూరు వాసులు కానీ ముగ్గురు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో భావి తరాల భవిష్యత్తు, మా ప్రాంత భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగా అయితే చాలా బాగుంటుందని చెప్పిన ప్రతి ఒక్కరు గారా మావిగన్ ప్రతిపాదనని స్వాగతించారు. ఏదైతే గత 10 రోజులుగా మనందరం గారా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, ఒక పిఆర్ షో, ఒక షో జరుగుతుంది. రాజధాని పేరిట ఈ రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రజల దృష్టి మళ్లిస్తానికి ఈరోజు ఒక షో రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కూటమి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో దాని గురించి ఒక్కసారి మీరు మాట్లాడండి, ఆలోచన చేయండి. ఏ విధంగా 2 లక్షల కోట్లు లేకపోతే ఎప్పుడే 2043కి జరుగుతున్న ప్రాసెస్ అనే విధంగా కాకుండా ఇది ప్రజానికానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అందరికీ సదుపాయాలు సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి ఈరోజు కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తాం జరుగుతుంది. గతంలో గారు అనేక సందర్భాల్లో నేను కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానీ మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి మా విజయవాడ ప్రాంతం అంటే ఇష్టం లేదు, ఒక కక్ష. అనేక సందర్భాలు చెప్పాం, అమరావతి కోసం మా నగరాన్ని గొంతు పిసికి చంపేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని చెప్పని. ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయట్లా, రైల్వే స్టేషన్ని డెవలప్ చేయట్లా, మా నగరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడట్లా, మా నగరాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి ఆలోచన లేదు. 14 నుంచి 19 దాకా పరిపాలన చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేయలా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గారా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా విజయవాడ ప్రాంతంలో మీరు చేయలేదని చెప్పి నేను సందర్భంగా మీకు చెప్పుతున్నాం. మీకు ఎంత కక్ష అంటే 14 నుంచి 19లో మా బందర్ రోడ్డు అంటే కానూరు పెనలూరు దగ్గర నుంచి మొత్తం బందర్ దాకా గ్రీన్ జోన్ చేశారు. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక స్థలం అమ్మాలన్నా మీరు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మీ వల్ల పాపం ఎన్నో వేలాది కుటుంబాలు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేక, స్థలాలు అమ్ముకోలేక ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఆ రోజు రోడ్డును పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఏదైతే మీ స్కాముల కోసం, మీ సొంత వాళ్ళ ఒక భూముల కోసం మళ్ళీ మా విజయవాడ నగరాన్ని నాశనం చేయాలని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ నాయకులు అందరూ గారు కంకణం కట్టుకుని ఈరోజు ముందుకెళ్తూ విష ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరేదో 40 సంవత్సరాలు అనుభవం ఉంది, మేము ఏదన్నా చేసేస్తామని చెప్తున్నారు కదా. 14 నుంచి 19 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. ఒక్క కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానికం అడుగుతున్నారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానికం అడుగుతున్నారు. లక్షలాది మంది ప్రజానికం వరద వస్తే ఇబ్బందులు పడే రిటైనింగ్ వాల్ కట్టలేని మీ మొహాలు మీరు అమరావతి కడతారా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మేము దమ్ముగా చెప్తాం, మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే లక్షలాది మంది ప్రజలు కాపాడిన రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున్న నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకోగలం. మీరు అలా ఒక్కటన్నా చెప్పుకోగలరా? గుంటూరులో కానీ, విజయవాడలో కానివ్వండి, మచిలీపట్నంలో కానివ్వండి, ఇదిగో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం ఇదని చెప్పని తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ కూటమి నాయకులు కానీ ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్. వెస్ట్ బైపాస్ 5 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మీరు కట్టం గారు కట్టలేదు, దాని ఇంకా చూరం గారు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఈరోజు అమరావతి ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో, లేకపోతే విజయవాడకి, అదేవిధంగా గన్నవరం, మచిలీపట్నానికి అనుసంధంగా ఉన్న ఈ యొక్క వెస్ట్ బైపాస్ పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామన్నారు, ఏదో చెప్పారు, ఈ రోజుకి అది దిక్కుదేమో లేకుండా అలాగే ఉంది. మళ్ళీ ఇంకోటి ఎయిర్పోర్టు మినిస్టరు, విమానాల మినిస్టర్ గారు ఈరోజు మీ పార్టీ వారే, తెలుగుదేశం పార్టీ వారే. మళ్ళీ అది కాకుండా ఇంకొక కొత్తగా ఏదో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామని చెప్పని ఇంకొక కొత్త ప్రపోజల్, ఇంకొక రైల్వే స్టేషన్ కడతామని చెప్పని ఇంకొక కొత్త ప్రపోజల్. ఉన్న రైల్వే స్టేషన్ బాగు చేయలేక చేతకాని దద్దమ్మలాగా మీరు పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొత్తవి కడతామంటే ఎలా అని చెప్పి ఈరోజు ప్రజానికి అందరు గారా మీ అందంగా అరుగుతున్నారు. అదేవిధంగా ముఖ్యమైన విషయం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విష ప్రచారం, ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పని, ఏదో అని చెప్పని ఆయన మీద ఒక విష ప్రచారం. మేము గర్వంగా చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏ రోజు గారు ఒక కులం అని, ఒక మతం అని, ఒక ప్రాంతం అని చూడకుండా అందరూ గారు సమానంగా బాగుండాలి, బాగుంటారని చెప్పిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేనే సాక్ష్యం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఈ ప్రాంతంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం సంబంధించిన పెద్దలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పనులు చేయించుకున్న వాళ్ళే. ఆ రోజు ఏ రోజన్నా ఆయన చెప్పారా కులానికి ఇదని చెప్పని? వచ్చిన ప్రతి ఒక్కరికి పని చేసుకుంటూ ముందుకెళ్ళారు. సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళందరి గారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పనిచేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, 5 సంవత్సరాలు మా పార్టీయే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే కానీ ఎమ్మెల్యేగా గెలవని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మొన్న అసెంబ్లీలో ఒక పక్క భజన చంద్రబాబు నాయుడికి, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. 5 సంవత్సరాలు అదే భజన మా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వ్యక్తే ఆయన. పార్టీ మారిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అదే భజన చంద్రబాబు నాయుడుకి చేస్తున్నారు. 5 సంవత్సరాలు మీరు శుభ్రంగా పార్టీలో ఉండి డబ్బులు సంపాదించుకుని ఈరోజు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేస్తున్నారే, కొంచెం అన్న సిగ్గుందా అని చెప్పని ఈరోజు మైలవరం నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈరోజు బందర్ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు కానివ్వండి, మా జగ్గేపేట దాకా ఉన్న నియోజకవర్గాలు కానివ్వండి, గుంటూరులో అన్ని నియోజకవర్గాలు కానివ్వండి, దాదాపుగా 60 లక్షల మంది జనాభా ఈరోజు వాళ్ళ ఒక భవిష్యత్తు ముందుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈరోజు ప్రజానికం గారు స్వాగతిస్తున్నారు. దాదాపుగా 2 రోజులుగా సామాన్య ప్రజానికం, వ్యాపారవేత్తలు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు గారు బాధపడుతున్నారు. మేము చుట్టుపక్కల భూములు కొన్నాము, అన్నీ ఉన్నాయి, అపార్ట్మెంట్లు కట్టాము, ఏ ఒక్కటి గారు ఇక్కడ వ్యాపారం జరగట్లేదని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన ఏదైతే ఉందో ఈరోజు సామాన్య కుటుంబాలు బాగుంటాయి, ప్రతి ఒక్కరు గారా అన్ని విధాలుగా వాళ్ళ భవిష్యత్తు ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన, ప్రతి ఒక్కరి గారు ఎవరైతే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు గారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన స్వాగతిస్తున్నారు, దానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు మొన్న ఈనాడు రాశారు, ఓసర్ వెళ్ళి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పని. ఎవరు ఓసర్ వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు కాదా ఓసర్ వెళ్ళి? సరే, పార్టీలు ఏ పార్టీతో ఏ రోజు ఉంటారో అది తెలియదు అనుకుని అది దాని గురించి కాదు. 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత నూజివీడు ప్రాంతం చుట్టుపక్కల నేను రాజధాని పెడతానని చెప్పని అన్నారు. తర్వాత తిరువురు ప్రాంతం చుట్టుపక్కల నేను రాజధాని పెడతానని చెప్పని అన్నారు. తర్వాత విజయవాడ పరిసరాల చుట్టుపక్కల మేము రాజధాని పెడతామని చెప్పన్నారు. పాపం మీ మాటలు నమ్మి,
మీ మాటలు నమ్మి ఆ రోజు పాపం వందలాది మంది ఎవరైతే చిన్న చితక వ్యాపారవేత్తలు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో, ఎక్కువ ధరలకు భూములు కొన్ని, మీరేమో ఇక్కడ మీరు మీ బినామీలు అందరు గారా అమరావతిలో భూములు కొన్నారు. ఆ నిమిషంలో తక్కువకి పాపం చిన్న చిన్న వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజానికం ఏమో అటుపక్క భూములు కొన్ని ప్రతి ఒక్కరి గారి కుటుంబాలు నాశనం అయిపోయే విధంగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. ఈ రోజుకి ఆ కుటుంబాలు పాపం అప్పులు బాధల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ కుటుంబాలు గారు ముందుకు తీసుకెళ్లకుండా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, లోకేష్ మనకు పిలిపించారు. అమరావతి చట్టసభలో ఇదైపోయింది, పాస్ అయిపోయింది, అందరూ కేకులు కోయండి, జ్యోతులు వెలిగించిందని చెప్పని. చివరికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గారా దానికి ఎవరు మద్దతు పాల్గొనలా. ఎమ్మెల్యే పక్కన 10 మంది లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తప్పితే దాన్ని ఎవరు కూడా స్వాగతించలేదు, ఎవరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. మీ పార్టీ వాళ్ళే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా దాన్ని పక్కన పెరేసే పరిస్థితి ఈరోజు మీ పార్టీలో, మీ కూటమి ప్రభుత్వంలోనే ఉంది. అదేవిధంగా ఈరోజు విజయవాడ కానివ్వండి, మచిలీపట్నం కానివ్వండి, గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన చెప్పారు. దాన్ని మీరు స్వాగతిస్తారా లేదా అని చెప్పని మీరు చెప్పాలి. ప్రజానికానికి ఏం జవాబు చెప్తారు? 2 లక్షల కోట్లు అప్పులు, స్కాములు ఉన్న అమరావతి మీరు ఇస్తారా? లేకపోతే డెవలప్ అయ్యి అన్ని విధాలుగా ముందుకెళ్ళి అందరు గారు కలిసికట్టుగా ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తారా అని చెప్పని ఈరోజు మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రాంత ప్రజానికం ప్రతి ఒక్కరి గారా స్వాగతిస్తున్నాం. ఆయన హయాంలోనే 5 సంవత్సరాల్లో మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానికం గమనిస్తున్నారు. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న షో రాజకీయాలు కానివ్వండి, మభ్యపెట్టే రాజకీయాలు కానివ్వండి, సంక్షేమం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం చేస్తున్న షో రాజకీయాలు అన్నీ గారు ప్రజానికం 2 సంవత్సరాలు అయిపోయింది గమనిస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఒకటే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు గారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో అదే విధంగా మా ప్రాంతం, మావిగన్ ప్రాంతం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం, మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా గారా అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని చెప్పి ప్రజానికం కోరుకుంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.